హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సుధా చంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. ఇంకా నేను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో విషయానికి వస్తే ఇది మా చెల్లెల కొడుకు అన్నప్రాసన వీడియో. చాలా రోజుల క్రితం వీడియో. మీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మా చెల్లెల కొడుక్కి 9వ నెల పూర్తయింది. ఇది వీడికి 6వ నెల ఉన్నప్పుడు తీసిన వీడియో. 6వ నెలలోనే కదా అన్నప్రాసన చేస్తారు. అంటే 5వ నెల పూర్తయ్యి 6వ నెల స్టార్ట్ అయ్యాక 5వ రోజు 6వ రోజు చేస్తారనుకుంటా. నాకు ఖచ్చితంగా గుర్తులేదు. ఇంకా అన్నప్రాసనలో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. బాబు ఏది పట్టుకుంటాడో చూస్తే వాడి ఫ్యూచర్ అలా ఉంటుందని డిసైడ్ అవుతాం కదా. అందుకోసం కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు చేసాం మా ఇంట్లో. వాడు ఏది పట్టుకుంటాడో చూద్దామని భగవద్గీత, కత్తి, మా చెల్లెలు డాక్టర్ సెట్ తెప్పించింది అది, ఇంకా బంగారం, వెండి, డబ్బులు, ఇంకా ఫుడ్ ఐటమ్స్, పెన్ను ఇవన్నీ పెట్టాము. ఫస్ట్ అన్నప్రాసన కోసం ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసి, అంటే టెంకాయ, దీపం అవన్నీ చేసేసుకొని బాబుకి వాళ్ళ అమ్మ, నాన్న, నెక్స్ట్ నానమ్మ వీళ్ళందరూ అన్నం తినిపించారు. అన్నం అంటే ఏం లేదండి, పొంగల్ చేసుకుంటాం కదా. మా ఇంట్లో బెల్లం పొంగలి పెట్టడం ఆనవాయితీ. సో ఆ బెల్లం పొంగల్ చేసి వాడికి స్లైట్గా వాడికి నాకిచ్చారనమాట. అంటే వాడి ఉంగరంతోనే నాకిచ్చాము. వెండి గిన్నెలో పెట్టి వాడికి నాకిచ్చేసామన్నమాట. సో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ పెట్టిన వీడియోస్ నా దగ్గర మిస్ అయ్యాయి. అందుకే అదంతా స్కిప్ అయిపోయి ఇంకా మా అమ్మ వాడికి అన్నం తినిపించినప్పటి నుంచి చూపిస్తున్నాను. ఇంకా ఆ గ్రీన్ కలర్ శారీలో ఉన్న ఆవిడ వచ్చేసి బాబుకు నాన్నమ్మ అవుతారు. సో అందరూ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్లో మా నాన్న లేట్గా వచ్చి తినిపిస్తున్నాడు అనమాట. ఇంకా బాబుని అందరూ ఆశీర్వదించారు. ఇంట్లో చిన్నగా చేసుకున్నా కూడా సరే చాలా బాగా జరిగింది అనిపించింది. కానీ చాలామంది గుళ్ళో కూడా చేసుకుంటారు. మేమేమో చిన్నగా ఇంట్లోనే చేసుకుంటాం. అంటే మా పాపకు కూడా ఇంట్లోనే చేసాము. సో అదే ఫార్మాలిటీగా అవుతుందిలే అని చెప్పేసి బాబుకు కూడా ఇంట్లోనే చేసాము అన్నప్రాసన. నా కూతురు కూడా తమ్ముడిని ఆశీర్వదించాలంట. అక్షింతలు పెట్టుకొని రెడీగా ఉంది. ఆ రోజే పెద్దోళ్ళందరూ చేసినట్టు 2-3 సార్లు వాడిని ఆశీర్వదించేసింది. కానీ ఇలాంటివన్నీ క్యూట్గానే ఉంటాయి. కానీ ఆ రోజు కొంచెం రెడీ చేసి ఉంటే దాన్ని బాగుండేది, అందంగా ఉండేది అనిపించింది. కానీ ఎక్కడ 2 పిల్లలు ఉండేటప్పుడు ఏదైనా అకేషన్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ అందరు పిల్లల్ని రెడీ అవ్వడం చాలా కష్టం, రెడీ చేయడం కష్టము. ఇంకా ఆ తర్వాత మా చెల్లెల హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అందరూ వచ్చారనమాట. వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. సో వాళ్ళని చూస్తుంటే నాకు మా చిన్నప్పుడు మేమందరం మా ఊర్లో ఉంటాం కదా. అంటే మా నాన్న వాళ్ళ కజిన్ బ్రదర్స్ అందరు వరుసగా ఇల్లు ఉండేటివి. అందరికీ 2 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. మోస్ట్లీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అవంతా గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఆడపిల్లలు కదా, ఇంకా పెళ్ళయ్య అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. సో మేము ఎలా కలిసి ఆడుకున్నామో అలా మా పిల్లలు కూడా కలిసి ఆడుకుంటే బాగుందని నాకు ఆశ. ఎప్పుడైనా అలా జరుగుతాయి ఎప్పుడో ఒకసారి. కానీ అప్పట్లాగా ప్రతి ఇయర్ వచ్చి జరగదు కదా. చూద్దాం, మంచి జరగాలని కోరుకుందాము. మళ్ళీ ఆశీర్వదిస్తుంది. వాళ్ళ పిన్నిని చూడండి, హగ్ చేసుకుంటుంది. దానికి పొసెసివ్నెస్ వచ్చేసింది బాబు పుట్టాక. అంతకుముందు పిన్ని దాందే మొత్తం అనుకుంటా ఉండేది కదా. తర్వాత పిన్నికి బాబు పుట్టేసరికి ఒకలాంటి పొసెసివ్నెస్ వచ్చింది, పిన్ని నాది అని. ప్రతి పిల్లల్లో ఇది కామన్గా ఉండేదే అనుకుంటున్నాను నేనైతే. తర్వాత బాబుకి అన్నప్రాసన, ఇంకా బాబుని ఆశీర్వదించడం, అన్ని మెయిన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, బాబు ఏం పట్టుకుంటాడో చూడడం, దాంతో వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేసుకోవాలనుకోవడం. వాళ్ళమ్మ అయితే చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసింది. అందుకోసమే చిన్న బొమ్మ డాక్టర్ కిట్ కూడా తెప్పించిందనమాట. ఎందుకంటే నేను మా చెల్లి ఇద్దరం బైపీసీయే. మోస్ట్లీ బైపీసీ తీసుకున్నప్పుడు అయితే ఇంకా డాక్టరే అవ్వాలనుకుంటాం కదా. సో అది జరగలేకపోయింది కదా. సో అందుకని చెప్పి డాక్టర్ అయితే బాగున్ను అని వాడి కోసం డాక్టర్ కిట్ వాడు పట్టుకోవాలని చెప్పి అది తెప్పించింది. వాడు చూసారా వెళ్ళకిలా పడుకున్నాడు. కానీ ముందు రోజు వరకు వాడు ఏంటంటే ప్రతి వస్తువుని లాగడం, ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడం వాడికి ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఈరోజు ఈజీగా పట్టేసుకుంటాడు అనుకున్నాము. కానీ నా వీడియోలు 3 మినిట్స్ 5 మినిట్స్ వాడు ఏది పట్టుకుంటాడో చూడాలని, ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలని చూసి విసుగొచ్చింది. వాడు నాకు ఏది ఇంట్రెస్ట్ లేదన్నట్టు చూస్తున్నాడు. ఏదో పొరపాటున 1-2 చేతికి అవే తగిలాయి తప్ప వాడైతే ఇంట్రెస్టింగ్గా ఏది పట్టుకోలేదు. చూడండి ఎలా చూస్తున్నాడో. ఇంతకీ వాడెవరి పోలికో చెప్పండి, మా నాన్నలా ఉన్నాడా లేకపోతే వాళ్ళ నాన్నలా ఉన్నాడా? మీకు ఏదనిపించిందో అది కామెంట్ చేయండి.
ఇంకా వాడు ఏది పట్టుకుంటాడో చూద్దాము. చూడండి లాస్ట్లో సస్పెన్స్గా ఉంటుంది, కొంచెం కామెడీగా కూడా ఉంటుంది. అందరికీ ఎదురు చూసి నీరసాలు వస్తున్నాయి, కొత్త కొత్త కాన్సెప్ట్లన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏం చెప్తామండి. చేతిలో గీతలు, నుదుటిపై రాతలు అని చెప్తా ఉంటారు. అది చూడండి నిద్రపోతున్నాడు వాడు అసలుకి. ఏం చెప్తున్నాను, చేతిలో గీతలు అన్నాను కదా, అంటే మనం చేసే పని అంటే ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో వాడి చేతులతో చేసే పని, వాడి నుదుటిపై రాతలు అంటే వాడు ఆలోచించే విషయాలు ఎంత తెలివిగా ఆలోచించి వాడి ఫ్యూచర్ని ఎలా దిద్దుకుంటాడనే దాన్ని బట్టి ఆ 2 మాటలు వాడారనుకుంటున్నాను నేను. ఇది ఊరికే జస్ట్ ఫార్మాలిటీ కాన్సెప్ట్. వాడికి విసుగొచ్చేసింది పాపం. ఇట్లాంటి రోజుల్లో పిల్లలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్టే బిహేవ్ చేయరండి. ఇక్కడ చూడండి మా పాప ఒక తుంటరి పని చేసింది, తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడికి స్టెథోస్కోప్ ఇచ్చేసింది. ఇంకా చూసి ఆగలేక, పిల్లలకి అంత ఓపిక ఉండదు కదా, సో మా చెల్లెలు ఇచ్చేసింది. మా చెల్లెలు అంటున్నాను, నా కూతురు ఇచ్చేసింది, బాబుకి మా చెల్లెలు వేసేసింది అనమాట. సో వీడు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. వాడి ప్యాషన్, వాడి ఇష్టం వేరైతే మనం ఏం చేయలేమండి. సో ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు పోవాలి. ఇంకా తర్వాత ఇట్లా అయితే అన్నప్రాసన వేడుక, దాని తర్వాత జరిగే ఫార్మాలిటీస్ అన్నీ చాలా చక్కగా కంప్లీట్ అయిపోయాయి. ఇంటికి నలుగురు వస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. సో వాడు ఇంకా ఆ డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకొని కాసేపు బాగానే ఉన్నాడు. తర్వాత వాడికి చిరాకేసింది. ఆ వయసులో పిల్లల ఎక్స్ప్రెషన్ ఏముంటుందండి, అయితే నవ్వుతారు, చిరాకు వస్తే ఏడుస్తారు. సో కాసేపు అయితే ఆ స్టెథోస్కోప్ వేసుకున్నాడు. చాలా ముద్దుగా అనిపించాడు నాకైతే. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. తప్పకుండా సుధా చంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా ఇలా ఏదో ఒక అకేషన్కి సంబంధించినవే ఉన్నాయండి. అవి మాత్రమే నేను వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలు మా పాప అక్షరాభ్యాసం వీడియో, గుళ్ళో చేసాము అది, ఇంకా మా పాప బర్త్డే వీడియో. తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.